అయినటువంటి దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి సకాలంలో చేరవచ్చిన ప్రియులు పరిశుద్ధులందరికీ మన రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళగా దేవుని యొక్క మాటలను అంశాలుగా ఆలోచన చేస్తున్న ప్రతిసారి చాలా చక్కటి వివరణతో పాటు చక్కటి నిర్ణయాలు తీసుకునేటటువంటి ఒక అవకాశం కూడా మనకు ఏర్పడుతుంది. అందుకనే ఈరోజు మనం కలిసి ఆలోచన చేయబోతున్నటువంటి అంశం, నీకు ఎవరు మాదిరి, నీవు ఎవరికి మాదిరి. దీన్ని 2 భాగాలుగా విభజిద్దాం. మొదటి భాగాన్ని ఈరోజు విన్నాం. నీకు ఎవరు మాదిరి. మనకు తెలుసు కదా, మాదిరి అనగానే దానికి సమానమైనటువంటిది అన్న అర్థాన్ని మనం చూడవచ్చు. మనకు తెలుసు, నెల్లూరులో కూడా మోడల్ హై స్కూల్ అని ఉంటుంది. మీరు చూసారో లేదో, విన్నారా ఆ పేరు? మోడల్ హై స్కూల్. మోడల్ అంటే మాదిరి. మోడల్ హై స్కూల్ అని సంతపేట దగ్గర ఉంటుంది. ప్రభుత్వం వాళ్ళు మొదట్లో ఆ స్కూల్ కట్టినప్పుడు మిగతా స్కూల్స్ అన్నీ కూడా ఈ మాదిరిగా ఉండాలి అని కట్టారు. అందుకని ఆ స్కూల్కి పెట్టినటువంటి పేరు మోడల్ హై స్కూల్. మోడల్ హై స్కూల్ అని. మోడల్ హై స్కూల్ అనేటటువంటిది మాదిరిగా ఉండేటటువంటి స్కూలు. అంటే తర్వాత గవర్నమెంట్ వాళ్ళు ఏ స్కూల్ కట్టినా ఆ మోడల్గా ఉండాలి, ఆ మాదిరిగా ఉండాలి అనేటటువంటి దాంతో నిర్మాణం దాన్ని కొనసాగించారు. మిగిలినటువంటి స్కూల్స్ కూడా ఏవి ఆ మోడల్గా లేవు చెప్పడం. ఇకపోతే మోడల్ క్వశ్చన్ పేపర్ మీరు విన్నారు కదా, మోడల్ క్వశ్చన్ పేపర్ అంటే మీరు చదువుకున్నటువంటి వాటిలో ఏ అయితే క్వశ్చన్లు వస్తూ ఉంటాయో వాటికి సమానమైనటువంటి ఆన్సర్లు వచ్చే విధంగా మోడల్ క్వశ్చన్ పేపర్లు ఇస్తూ ఉంటారు. మోడల్ క్వశ్చన్ పేపర్ అంటే ఆ మోడల్ క్వశ్చన్ పేపర్ చదువుకుంటే అసలైనటువంటి క్వశ్చన్ పేపర్ని మనం రాసేసేయచ్చు. అంటే ఈ మోడల్ అంటే ఇప్పుడు మీకు అర్థమైంది, మాదిరి అనేటటువంటి విషయానికి సమానమైనటువంటి అర్థం ఇంగ్లీష్లో మోడల్ అనేది. సో మోడల్ లెక్కలు చూసాం, మోడల్ క్వశ్చన్ పేపర్లు చూసాం, మోడల్ హై స్కూల్ చూసాం. అంటే దానికి సమానంగా మనం చేయదగినటువంటి కార్యక్రమాలు ఇలా ఉంటే, ఇలా మోడల్ దాన్ని ఇచ్చేస్తే ఆటోమేటిక్గా వాటిని మనం అన్వయించుకుని వాటిని జరిగించుకోవచ్చు అన్నది దాని యొక్క భావన. ఇక నిజానికి మనం ఈ లోకంలో ఎలా బ్రతకాలో, దేనికి కోసం ఎలా బ్రతకాలి అంటే రాబోయేటటువంటి ఉన్నతమైనటువంటి లోకానికి నిజంగా మనం అర్హత సాధించాలి అని అంటే ఇక్కడ ఈ లోకంలో ఎలా బ్రతకాలో మనకు తెలియదు. నా పాయింట్ అర్థమవుతుంది కదా. ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి మనకు రాబోయేటటువంటి లోకాన్ని స్వతంత్రించుకోవాలంటే, రాబోయేటటువంటి లోకంలో మన యొక్క ప్రవేశం సమృద్ధిగా జరగాలి అని అంటే ఈ లోకంలో ఎలా బ్రతకాలో మనకు తెలియదు, నిజంగానే మనకు తెలియదు. అందుకని తండ్రి అయినటువంటి దేవుడు చక్కగా ఆయన ఆలోచనల్లో తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపి ఆయననే ఒక మోడల్గా మనకు ఆయన ఎలా జీవించాడో అలాంటి జీవితాన్ని కానీ మనం జీవించగలిగితే, ఆయనకు ఎలాగైతే పరలోకపు ప్రవేశం జరిగిందో ఆయన మాదిరిగా జీవించేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా పరలోకపు ప్రవేశం జరుగుతుంది అని చెప్పడానికి అన్నమాట. అందుకనే మనకు ఎవరు మాదిరి అంటే, దేనికి మాదిరి అంటే రాబోయేటటువంటి ఆ లోకాన్ని స్వతంత్రించుకోవడానికి మనకు ఒక మాదిరి కావాలి. మనం ఇలా ఒక మాదిరిని కానీ మనం ఉంచుకుంటే, ఆ మాదిరి ప్రకారం మనం కానీ జీవిస్తే పరలోకపు ప్రవేశం అనేటటువంటిది సమృద్ధిగా జరుగుతుంది, ఎలాంటి ఆటంకం లేదు. అందుకని పేతురు గారు తన రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం ఆలోచించగలిగితే ఒక మాదిరిని గురించి రాస్తూ ఈ మాటలు మనకు చెబుతూ ఉన్నాడు. అదిగో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి
నడుచుకున్నట్లు మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు అది మీకు మాదిరి ఉంచిపోయాను, మీకు మాదిరి ఉంచిపోయాను. తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను అన్నాడు. మీకు మాదిరి ఎందుకు? తన అడుగు జాడల యందు నడుచుకున్న ప్రతి ఒక్కరికి పరలోకపు ప్రవేశం అనేటటువంటిది సమృద్ధిగా జరుగుతుంది. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుల వారు ఆయన యొక్క రాకడ కేవలం మన కొరకే ఈ లోకానికి పంపబడినట్లుగా మనకి లేఖన ఆధారాలు ఉన్నాయి. నిజంగా ఆయన జీవించినటువంటి 33.5 సంవత్సరాల కాలం మన జీవితాలకు ఒక మాదిరి లాంటిది. ఎలా బ్రతికితే పరలోకం వెళ్తామో ఒక మాదిరిని చూపించినటువంటి శక్తి ప్లస్ వ్యక్తి అని చెప్పక తప్పదు. నిజంగా ఈ లోకంలో మనం ఎవరికి మాదిరిగా ఉండడానికి వీలు లేదు. ఒక్క యేసుక్రీస్తుల వారికి మాదిరిగానే మనం నడుచుకోవాలి. ఎందుకు యేసుక్రీస్తుల వారికి మాత్రమే మాదిరిగా నడుచుకోవాలి అని అంటే, పరలోకం కొరకు యేసుక్రీస్తునే మాదిరిగా ఉంచడానికి గల కారణం ఏంటి? తండ్రి అయినటువంటి దేవుడు కూడా యేసు ప్రభుల వారినే మోడల్ క్రైస్ట్గా ఎందుకు లోకానికి పంపించాడంటే, యేసుక్రీస్తుల వారు ఒకప్పుడు భూమి మీదకు ఎక్కడి నుంచి వచ్చాడంటే పరలోకం నుంచి వచ్చాడు. మరలా ఆయన ఎక్కడికి వెళ్ళాడు అని అంటే పరలోకానికే వెళ్ళాడు. అంటే పరలోకం నుంచి భూలోకానికి, భూలోకం నుంచి పరలోకానికి. నేను చెప్పేది అంతరిక్షానికి కాదు, లేకపోతే అమెరికాకు కాదు. లోకంలో ఉన్నటువంటి ఒక దేశం నుంచి మరొక దేశానికి ప్రయాణం చేసేటటువంటి పరిస్థితి కాదు. లోకంలోంచి అంతరిక్షానికి ప్రయాణం చేసేటటువంటి పరిస్థితి కాదు. ఒక లోకం నుంచి మరొక లోకానికి, అక్కడి నుంచి ఇక్కడకు, ఇక్కడి నుంచి అక్కడకు ప్రయాణం చేసినటువంటి ఆయన మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారు. ఒకసారి మనం యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 13వ వచనంలో, 3వ అధ్యాయము 13వ వచనం ఈ రీతిగా మనకు తెలియజేస్తుంది. ఆ 13వ వచనంలో, మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అన్నాడు. పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప, అది పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడునూ లేడు. పరలోకంలో నుంచి భూమి మీదకు వచ్చిన వాడు ఆయనే, భూమి మీద నుంచి పరలోకమునకు ఎక్కిపోయిన వాడు కూడా ఆయనే. నిజంగా ఆ తర్వాత అంటే యేసు ప్రభుల వారు రాకముందు చాలామంది భక్తులు మరణించినా, యేసు ప్రభుల వారు వచ్చిన తర్వాత కూడా చాలామంది భక్తులు మరణించినా, వీళ్ళందరూ మరణించి పరలోకానికి పోలేదు. మనకు తెలుసు కదా, మొట్టమొదటగా మరణించినటువంటి వ్యక్తి హేబేలు గురించి ఈరోజు మనం ఆలోచన చేస్తే ఆయన పరలోకానికి పోలేదన్న సంగతి మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. ఆయన ఎక్కడున్నాడు అని అంటే పరదైసులో ఉన్నాడు అన్న సంగతి మాత్రమే మనకు తెలుసు. పరదైసులో అంటే పరలోకానికి వెళ్ళలేదా? పరలోకానికి వెళ్ళలేదు. పరలోకానికి వెళ్ళింది ఎవరు? యేసుక్రీస్తుల వారు మాత్రమే పరలోకానికి వెళ్ళారు. ఎందుకంటే ఆయన వచ్చింది కూడా పరలోకం నుంచే వచ్చాడు. కాబట్టి ఇప్పుడు నేడున్నటువంటి మనం కూడా, బ్రతికున్నటువంటి మనం కూడా, ఒకవేళ యేసు ప్రభుల వారు ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రతికినటువంటి మనుషులకు కూడా ఓ మోడల్ లైఫ్ని ఆయన చూపించాడు. ఓ మోడల్ అంటే మాదిరికరమైనటువంటి జీవితాన్ని చూపించాడు. ఎందుకు ఆ మాదిరికరమైనటువంటి జీవితాన్ని ఆయన మనకు చూపించడం? ఇదిగో ఇలా బ్రతికినటువంటి వారందరూ కూడా ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉందంటే పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంది. పరలోకానికి వెళ్ళడానికి యేసుక్రీస్తుల వారి యొక్క జీవితమే మనకు మాదిరి. అందుకనే పేతురు గారు తన అడుగు జాడలందు నడుచుకొనవలెనని మనకు మాదిరి ఉంచిపోయినన్న పదం రాస్తాడు. ఇప్పుడు లోకంలో కూడా మనం బాగా గమనిస్తే, ఎవరైనా బాగా మేము పాటలు పాడాలి అనుకునేటటువంటి వాళ్ళని తీసుకుంటే, ఉదాహరణగా పాటలు పాడాలి, బాగా పాడాలి అనుకునేటటువంటి వారు ఎవరిని మాదిరిగా తీసుకుంటారంటే, తమకంటే ముందు కాలాలలో ఎవరైతే పాటలు బాగా పాడారో వాళ్ళని మాదిరిగా తీసుకుంటారు. అంటే వాళ్ళకున్న ఆలోచన పాటలు బాగా పాడాలి. పాటలు బాగా పాడాలంటే బాగా పాడినటువంటి వాళ్ళను తమకు మార్గదర్శకులుగా ఎంచుకుంటారు. వాళ్ళు ఏ రీతిగా పాడుతున్నారో అన్న సంగతి వాళ్ళని మాదిరిగా ఉంచుకుంటారు. ఇది మామూలుగా మనకు తెలిసినటువంటి సంగతులే ఇవన్నీ కూడా.
అలాగే ఒక పాటలు మాత్రమే కాదు, ఆటలలో రాణించాలనుకునేటటువంటి వాళ్ళు కూడా. ఆటలంటే ఈరోజు చాలా ఆటలున్నాయి. ఉదాహరణకి క్రికెట్ ఆడే ఆట కూడా ఒకటి. అలాగే కబడ్డీ ఆట కూడా ఒకటి. అలాగే ఇంకా ఖోఖో లేకపోతే ఎన్ని ఆటలైనా మనం ప్రపంచంలో ఉన్నటువంటి ఆటలన్నిటిని తీసుకుంటే, ఒక్కొక్క ఆటలో ఒక్కొక్కడు రాణించాలని ఒకవేళ అనుకుంటే, ఆ ఆటలో ఎవడు ప్రావీణ్యతను సంపాదించాడో, ఎవడు చక్కగా ఆడాడో అన్న సంగతి. ఆ మధ్య ఫుట్బాల్ ప్లేయర్ అంట హైదరాబాద్‌కి తీసుకొచ్చారా? మెస్సీ. దాదాపు 150 కోట్లు ఖర్చు పెట్టి అతన్ని తీసుకొచ్చారని వార్తల్లో విన్నా నేను. అదే 150 కోట్లు నాకిస్తే అలాంటి మెస్సీ 100 మందిని పైగానే తయారు చేస్తానన్నాడు మన ఫుట్బాల్ ప్లేయర్ ఒకతను, లేకపోతే కోచ్. ఎందుకు చెప్తున్నానంటే, ఫుట్బాల్ ఆటలో రాణించాలంటే వాళ్ళకు ఒక మాదిరిగా ఉన్నటువంటి వ్యక్తి ఒకడు కనిపిస్తున్నాడు. అతను ఎలా ఆడాడో అదే విధంగా ఆడితే మనం కూడా అదే గొప్ప స్థాయిలో రాణిస్తాము అన్న సంగతి వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళను ఉదాహరణగా పెట్టుకుంటున్నారు అన్నమాట. వాళ్ళని ఉదాహరణగా అంటే పాటలు పాడే విషయంలో పాటలు బాగా పాడేవాడిని ఎలాగైతే మాదిరి పెట్టుకుంటున్నావో, ఆటలు ఆడేటటువంటి విషయాల్లో ఆ ఆటను బాగా ఎవడైతే బాగా ఆడడం ప్రారంభించి రాణిస్తున్నాడో ఆడిని ఎలాగైతే మోడల్గా లేకపోతే ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించడానికి లేకపోతే ఒక మాదిరికరమైనటువంటి ఆటను ఆడడానికి వాళ్ళని ఎలాగ మనం పరిగణలోకి తీసుకుని వాళ్ళని మాత్రమే మనం చూసుకుంటున్నామో, అలాగే వాక్యాన్ని బోధించేటటువంటి వారిని కూడా మనం ఆలోచన చేస్తే, ఇంకా వాక్యాన్ని బోధించేటటువంటి ఆ కార్యక్రమాల్లో బాగా ఎవరైతే బోధిస్తున్నారో వాళ్ళని ఒక మాదిరిగా పెట్టుకునేటటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. ఇలా మాటలు కావచ్చు, లేకపోతే పాటలు కావచ్చు, లేకపోతే ఆటలు కావచ్చు. ఇంకా మనం బాగా ఆలోచించాలంటే, రాజకీయాల్లో నేను బాగా రాణించాలి అని అంటే, అంతకుముందు రాజకీయంలో బాగా రాణించినటువంటి వారిని ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేటటువంటి వాళ్ళు మోడల్గా తీసుకుంటారన్న సంగతి మనకు తెలుసు. అంటే ఎవరో ఒకరు తమ జీవితానికి ఒక మోడల్ కావాలి, ఒక మాదిరి కావాలి. నువ్వు ఏ రంగంలో నువ్వు అభివృద్ధిని సాధించాలని అంటే ఆ రంగానికి సంబంధించి ఎవరో ఒకరు అంతకుముందు రాణించినటువంటి వాళ్ళని నువ్వేం చేస్తావు అంటే అనుసరించడానికి ఇష్టపడతావు. అలాగే నేడున్నటువంటి యవనస్తులు చూడండి, యవనస్తులను మనం గమనించినప్పుడు సినిమా హీరోలను వాళ్ళు మాదిరిగా ఉంచుకుంటారన్న సంగతి మనకు తెలుసు. ఆ హీరో చినిగిపోయిన ప్యాంట్ వేసుకున్నా కూడా మనోడి ప్యాంట్ బాగున్నా కూడా దాన్ని చించి ఆయనలాగానే వేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. నిజంగా ఆయన గుండు ఉంటుంది, పైన ఎగ్గు పెట్టుకుంటాడు. ఆ సంగతి వీళ్ళకి తెలియక వీళ్ళ క్రాప్ కూడా అదే విధంగా ఉండడానికి వీళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు. అంటే వేషధారంలో మాదిరిగా ఉండాలనుకుంటారు, హెయిర్ స్టైల్లో మాదిరిగా ఉండాలనుకుంటారు, నడిచేటప్పుడు హీరోలాగా నడవాలనుకుంటారు, మాట్లాడేటప్పుడు హీరోలాగా మాట్లాడాలనుకుంటారు. ఇలా ఒక వ్యక్తిని మాదిరిగా తీసుకుంటూ ఆ మాదిరికరమైనటువంటి లక్షణాలను వాళ్ళు ఏం చేస్తారంటే ప్రదర్శిస్తూ ఉంటారన్న సంగతి మనకు బాగా తెలుసు. ఏంటంటే నేను నిజంగా వ్యాపారంలో గొప్ప స్థాయికి వెళ్ళాలి అనుకునేటటువంటి వాడి వెనకాల కూడా ఆల్రెడీ వ్యాపారంలో గొప్ప అయినటువంటి వ్యక్తే ఒక మాదిరికరంగా అతనికి ఉంటాడు అన్న సంగతి మనకు తెలుసు. నిజంగా ఇక్కడ మనం ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం కదా, ఈ లోకంలో మనం బ్రతుకుతూ మనకంటూ ఒక పేరుని మనం పెట్టుకుని పిలుచుకుంటూ ఉన్నాం. ఏంటి ఆ పేరు అంటే క్రైస్తవుడు అన్న పేరు. క్రైస్తవుడు అనేటటువంటి పేరును బట్టి కూడా మీరు సిగ్గుపడొద్దు, ఆ పేరును బట్టి మీరు అతిశయించండి అనేటటువంటి మాటలు మనకున్నా కూడా సంఘంలోకి వచ్చిన తర్వాతనే క్రైస్తవుడు అన్న పేరుతోనే మనం పిలువబడుతున్నామే తప్ప బయట సమాజంలోకి వెళ్ళినప్పుడు ఆ పేరును ఉచ్చరించడానికి కూడా ఇష్టపడం. ఉదాహరణకి ఎవరైనా మన సంఘ సభ్యుడే లేకపోతే మిగిలినటువంటి వాళ్ళు ఎవరైనా కనిపించినప్పుడు కూడా వందనాలు బ్రదర్ అని చెప్పేదాన్ని కూడా ఇష్టపడం. కారణం ఏంటంటే వందనాలు అన్న పదం ఎవరు వాడతారు? క్రైస్తవులు వాడతారు. అంటే క్రైస్తవ్యుడు అనేటటువంటి ఆ పదం మిగిలినటువంటి వాళ్ళకి తెలిసిపోతుందేమో అన్న ఆలోచనతో ఆ పదాలు కూడా వాడం. అలా కాదు, ఆ పేరును బట్టి మనం ఏం చేయాలంటే అతిశయించాలి అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా క్రైస్తవులుగా ఉన్నటువంటి ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి మనం పరలోకం వెళ్ళాలన్నది నిజంగా మన ఆశయం అయితే, నిజంగా మన గోల్ అయితే, నిజంగా మన అంతిమ లక్ష్యము అని నేను అనుకుంటే క్రైస్తవుడిగా అలా మనం వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలి అని అంటే ఆ నిశ్చయం నీలో నిజంగా అది ఎంతవరకు పనిచేస్తుందో నాకైతే తెలియదు. కానీ ఒకవేళ అలాంటి ప్రయత్నం నువ్వు చేయాలనుకుంటే
మనకు మాదిరిగా ఉండడానికి యేసుక్రీస్తుల వారు రెడీగా ఉన్నారు. యేసుక్రీస్తుల వారు రెడీగా ఉన్నారు. అందుకనే తన అడుగు జాడల యందు నడుచుకొనవలెనని అన్న పదం ఉపయోగిస్తూ యేసుక్రీస్తు మాదిరిగా ఉంచిపోయిన పదం రాస్తున్నాడు. మాదిరిగా ఉంచిపోయాను. నిజంగా ఈ లోకంలో ఒకడు ఇంజనీర్ కావాలన్నా, ఒకడు డాక్టర్ కావాలన్నా, ఒకడు లాయర్ కావాలన్నా, అలా అవ్వాలనుకుంటే వాళ్ళ యొక్క ఇంజనీర్లో గొప్ప ఇంజనీర్ని ఎన్నుకుంటాడు, డాక్టర్లో కూడా అలాంటి గొప్ప డాక్టర్ని ఎన్నుకుంటాడు, లాయర్లో కూడా అలాంటి గొప్ప లాయర్ని ఎన్నుకుంటాడు. ఎందుకు ఇలా ఇలా అనుకుంటున్నాడంటే వాళ్ళ స్థాయిని కూడా నేను చేరుకోవాలనేటటువంటి ఉద్దేశంతో. మరి క్రైస్తవుడుగా పరలోకం వెళ్ళాలి అన్నది నా ధ్యేయం అన్న సంగతిని ఎవరైనా మాట్లాడుకుంటున్నారా అంటే లేదు. చిన్నప్పుడు మీరు చూడండి, పెద్ద అయితే నువ్వేమవుతారా అని అంటే ఇంజనీర్ని అవుతానా అని అంటారు, పెద్ద అయితే నేను లాయర్ని అవుతానని అంటారు, పెద్ద అయితే నేను డాక్టర్ని అవ్వాలనుకుంటున్నానని అంటారు. కానీ క్రైస్తవుని అడిగి చూడు, క్రైస్తవుని అడిగితే నా గోల్ ఏంటంటే ఆ గోల్ గురించి కూడా ఆడేం చెప్పలేడు. నిజంగా మనం కూడా మన గోల్ అనేటటువంటిది ఏం కూడా మనం చెప్పలేం. లేదా పాటలు బాగా పాడాలనుకుంటున్నాను, లేకపోతే వాక్యం బాగా చెప్పాలనుకుంటాము అనేటటువంటి పదాలే వస్తాయి తప్ప నా గోల్ పరలోకం చేరడమే అన్న ధ్యేయం మాత్రం ఎప్పుడు కూడా మన మనసులోకి రాదు. ఏమంటే నా అంతిమ లక్ష్యం పరలోకం చేరాలనేటువంటి ఆ యొక్క ఉద్దేశాన్ని ఎప్పుడైనా మనం ప్రదర్శించామంటే లేదు. నిజంగా ఈ లోకంలో మనం సంపాదించేటటువంటిది ఏది కూడా మనతోటి రాదు. మనం కొనుక్కున్నటువంటి కార్లు, మనం కొనుక్కున్నటువంటి ఇల్లులు, మనం జీవిస్తున్నటువంటి ఈ లగ్జరీ లైఫ్ అంతా కూడా మనతోటే రాదు అన్న సంగతి మనకు బాగా తెలుసు. కాబట్టి మనతో రానటువంటి లోకానికి ఇక్కడ ఎందుకు మనం సంపాదించుకోవడం? కాబట్టి మనం వెళ్ళబోయేటటువంటి లోకంలో ఇవన్నీ పనికిరావన్న సంగతి మనకు అర్థమైపోయినప్పుడు అసలు ఆ లోకం ఉంటేనే చాలు అనుకునేటటువంటి బ్రతుకు కానీ మనం బ్రతకగలిగితే అందుకు నీకు యేసుక్రీస్తు వారి యొక్క జీవితం ఒక మాదిరిగా కనిపిస్తుంది. ఈ లోకంలో మనం ఏది సంపాదించుకోనకపోయినా కూడా ఒక యేసు ప్రభుల వారి యొక్క జీవితం మనకు ఒక మాదిరి అని అనుకుంటే ఆ మాదిరి ప్రకారం జీవించాలని అన్న ఆ నిశ్చయత మనలో ఏర్పడితే ఖచ్చితంగా యేసు ప్రభుల వారి జీవితం ఇలా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ యేసు ప్రభుల వారిని ఎందుకు మాదిరిగా తీసుకోవాలి అని అనుకుంటే ఆయనే కదా, పరలోకం నుంచి వచ్చినటువంటి వాడు ఆయనే, పరలోకంలోకి ఎక్కిపోయిన వాడు కూడా ఆయనే. మిగిలినటువంటి మనుషులు ప్రపంచంలో ఎవరిని మనం మాదిరిగా తీసుకోవడానికి ఎంత మాత్రము అది సూటు కాదు. అందుకని యేసు ప్రభుల వారు కూడా ఈ లోకానికి వచ్చి అంటున్నాడు, నేనే మార్గము అన్నాడు, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప మరి తండ్రి వద్దకు ఎవడు పోలేడు అన్న సంగతి మనకు అర్థమైపోయినప్పుడు ఆయన ద్వారానే పోవాలంటే ఆయన జీవితాన్ని మనకు ఒక మాదిరిగా ఉంచిపోయాడు. ఎవరైతే ఆ మాదిరికరమైనటువంటి యేసుక్రీస్తుల వారి యొక్క జీవితాన్ని జీవించడానికి ఇష్టపడతారో అలాంటి వారికి పరలోకపు ప్రవేశం అనేటటువంటిది సమృద్ధిగా జరుగుతుంది. ఇంతకీ యేసుక్రీస్తుల వారు చూపించిన మాదిరి ఏంటి అనేది మనకు ఇప్పుడు అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తుల వారు చూపించిన మాదిరి ఏంటి, ఏ మాదిరిని ఆయన మన కొరకు ఈ లోకంలో చూపెట్టాడు అన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఇప్పుడు మళ్ళీ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని మనం ఆలోచించగలం. రైట్, ఒకటి బాగా ఆలోచన చేయండి. ఈ లోకంలో ఆయన ఏంటయ్యా మాదిరికరమైనటువంటి జీవితాన్ని వదిలిపెట్టి వెళ్ళాడు కదా అని అంటున్నాం కదా, ఇప్పుడు ఏం చేశాడు తన జీవితంలో? 33.5 సంవత్సరాల జీవితం మనకు ఒక మాదిరి అని అనుకుంటే ఆ మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వాటిలో మొట్టమొదటగా పేతురు గారు ప్రస్తావిస్తున్నటువంటి క్వాలిటీ ఏంటంటే ఆయన పాపము చేయలేదు అన్నాడు. పాపము చేయలేదు అన్నాడు. ఇప్పుడు ఆలోచన చేయండి, పరలోకం వెళ్ళాలనుకునే ప్రతి ఒక్కరూ కూడా నిజంగా యేసుక్రీస్తుల వారు జీవించినటువంటి మాదిరికరమైనటువంటి జీవితానికే మనం అలవాటు పడితే అందులో మొట్టమొదటి కేటగిరీలో ప్రథమంగా నిలబడినటువంటి ఒక క్వాలిటీ ఏంటంటే ఆయన పాపము చేయలేదు. ఇప్పుడు మనం ఆలోచించాలి, పాపము ఎందుకు చేయలేదో చెప్పండి. యేసుక్రీస్తుల వారు లోకంలోకి వచ్చిన తర్వాత పాపము ఎందుకు చేయలేదంటే చేస్తున్నటువంటి వారిని కూడా ఇక పాపం చెయ్యొద్దు అని అన్నాడు. అంతేనా? చెయ్యొద్దని చెప్పడం మాత్రమే కాదు, పాపము అంటే పాపం అనేటటువంటిది ఆయన చేయలేదు అన్న సంగతి మనకు బాగా తెలుసు. ఎందుకనంటే పరలోకానికి నెంబర్ 1 క్వాలిఫికేషన్ ఏంటంటే పరిశుద్ధత అనేటటువంటిది. బాగా జ్ఞాపకం పెట్టాలి, పరిశుద్ధత అనేటటువంటిది మనకు తెలుసు కదా. పరలోకంలో ఉన్నటువంటి దూతలు కూడా
తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఎలా గాన ప్రతిగానాలతో సంబోధిస్తున్నారో మనకు తెలుసు. ఏమని సంబోధిస్తున్నారు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక గాన ప్రతిగానములతో అన్న పదం మనకు కనిపిస్తుంది. అంటే అక్కడ ఆయన లోకంలో ఉన్నటువంటి దేవదూతలు కూడా తండ్రి అయినటువంటి దేవుణ్ణి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఎందుకు అన్నిసార్లు పలుకుతున్నారు? పరిశుద్ధుడు అన్న పదాన్ని ఎందుకు దేవుణ్ణి అలా సంబోధిస్తున్నారు వాళ్ళంటే, పగలు పరిశుద్ధుడే, రాత్రి కూడా పరిశుద్ధుడే ఆయన. నువ్వు ఎప్పుడైనా టెస్ట్ చేసుకో, ఆయన పరిశుద్ధత కలిగినటువంటి వాడుగా ఉంటాడు అన్న సంగతి. దేవదూతలు కూడా పరిశుద్ధ దూతలు అన్న పదం కూడా మనకు కనిపిస్తుంది. ఆయన లోకంలో ఉండేటటువంటి వాళ్ళు కూడా పరిశుద్ధులుగానే ఉండాలి. అందుకనే వారు పరలోకంలో ఉంటారు. పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ఎక్కడికి పోలేడన్న పదం మనకు ఉంది. పరిశుద్ధత లేకుండా పరలోకానికి ఎవరు వెళ్ళలేరు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు పరిశుద్ధత అనేటటువంటి పరలోకానికి తొలి అర్హత అని మనం అనుకుంటే, ఆ తొలి అర్హతను యేసుక్రీస్తుల వారు భూమి మీద 33.5 సంవత్సరాలు జీవిస్తూ ఉన్నప్పుడు, బాగా ఆలోచన చేయండి, 33.5 సంవత్సరాలు యేసుక్రీస్తుల వారు జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక మాటను సమాజానికి సవాలుగా విసిరాడు. ఏంటా మాట? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపిస్తాడా అన్న పదాన్ని రాదు. అంటే యేసు ప్రభుల వారే స్వయంగా తన జీవిత విధానాన్ని గురించి చెబుతూ నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపిస్తాడా అన్న పదాన్ని వాడుతున్నాడంటే, ఈ పదం చెప్పడానికి ఎంత గట్స్ ఉండాలో తెలుసా? ఎంత ధైర్యం ఉండాలో తెలుసా? నిజంగా మనుషుల్లో ఎవడైనా కూడా ఇలాంటి పదాన్ని వాడినటువంటి వాడు కానీ అసలు వాడడానికి అర్హత ఎవరికైనా ఉందా అంటే ఎవరికి లేదు. నిజంగా లోకంలో ఉన్నటువంటి లోకానుసారంగా జీవిస్తున్నటువంటి ప్రతి మనుషుడు కూడా ఈ పదం వాడడానికి ఇష్టపడ్డు కాదు కదా, అసలు దానికి సరిపోడు అన్న సంగతి. పౌలు గారి మాటల్లో కూడా, అంటే ఒకవేళ యేసు ప్రభుల వారే నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించునా అన్న పదాన్ని వాడాడంటే, నిజంగా ఆయన చేసినటువంటి పాపం ఎవరికి తెలియకపోవచ్చు. పోనీ అలాగని ఆ తర్వాత కాలాల్లో యేసుక్రీస్తుని గురించి మాట్లాడినటువంటి పౌలు గారు కూడా ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడుతూ 4వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 15వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని గురించినటువంటి మాటలతో ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తున్నాడు. 4వ అధ్యాయము 15వ వచనాన్ని మనం, అదిగో మన ప్రధాన యాజకుడు అంటే యేసుక్రీస్తుల వారు, అంతేనా? మన ప్రధాన యాజకుడు అదిగో మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోను మనవలే శోధింపబడినను. ఈ మాట ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు వారు కాదు ఈ మాట చెప్పేది, పౌలు గారు చెప్తారు. ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఎలాగున్నాడు? మనవలే శోధింపబడినను. ఎలా బ్రతికాడంట? పాపము లేనివాడుగా ఉండెను అన్న పదం వాడుతున్నాడే. అంటే మనకి మాదిరికరమైనటువంటి యేసుక్రీస్తుల వారి యొక్క జీవితాన్ని గురించి పౌలు గారు మాట్లాడినా అదే విధంగా ఉంది. యేసు ప్రభుల వారే తన జీవితాన్ని గురించి మాట్లాడినా అలాగనే ఉంది. ఇంకా చెప్పాలంటే 7వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 26వ వచనంలో పదాలు చూడండి. యేసుక్రీస్తుని రాసివచ్చు కదా, అలా రాసి లేదు అక్కడ. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, అదిగో ఏంటంట, పాపములలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అంటాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే, యేసుక్రీస్తుల వారి యొక్క జీవితం ఓ మోడల్ లైఫ్ అన్నమాట. ఏదైనా ఒక గొప్ప వ్యక్తిని గురించి మనం మాట్లాడాలని అంటే రాజమార్తాండ లేకపోతే ఇంకేదో పదాలు వాడతారు. ఒకవేళ అవార్డులు కానీ గెలుచుకోండి, ఆ అవార్డులకు పేరుకు సంబంధించి పద్మశ్రీ,
అంటే కొన్ని పదాలు వాటికి సంబంధించినటువంటి అర్హతను తెలియజేసేటటువంటి ఆ వ్యక్తి పేరు ముందు అలా పెట్టి పిలుచుకునేటటువంటి సాంప్రదాయం ఒకవేళ లోకంలో ఉంటుందేమో, కానీ దానికి అర్హమైనటువంటి వ్యక్తిత్వం అనేటటువంటిది సరిగా మనకు కనిపించేటటువంటిది యేసుక్రీస్తుల వారి యొక్క జీవితం మాత్రమే అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే పవిత్రుడను, నిర్దోషియు, నిష్కలమషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అన్న పదం రాస్తున్నాడు. యేసుక్రీస్తు అని రాసి వచ్చు కదా, కానీ ఇన్ని పదాలు ఎందుకు ఆయన పేరుకు ముందు? నిజంగా ఒకవేళ ఈ లోకంలో ఎవరి గురించైనా మనం మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడితే ఇప్పుడు ఇదే పదాలు ఉపయోగించి చెప్పండి, సూట్ అయిపోతారో లేదో? నేను చెప్పే పదాల ప్రకారం మాట్లాడి చూస్తే అపవిత్రుడును, దోషియు, కల్మషుడును, పాపులలో చేరి ప్రత్యేకముగా నెంబర్ 1 స్థానంలో ఉన్నవాడు అన్న పదం రాసుకోవాలి. అంతేనా? ఇవైతే బాగా సూట్ అయిపోతాయి. అలా కాకుండా యేసు ప్రభుల వారి పేరు ముందు పెట్టినటువంటి ఇవన్నీ ఆయనకి ఎలా సూట్ అయిపోయినాయో ఆ సూట్ అయినటువంటి సూట్ ఇప్పుడు నీకు రావాలన్నాడు. దేనికి? పరలోకం వెళ్ళాలి అని అంటే ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం అనేటువంటి, అంటే పరిశుద్ధులలో పరిశుద్ధుడు అనమాట. కాబట్టి నిజంగా యేసుక్రీస్తు వారి యొక్క జీవితము రాబోయేటటువంటి ఆ ఉన్నతమైనటువంటి లోకాన్ని సాధించడానికి లేకపోతే చేరుకోవడానికి ఆయన జీవితం మాదిరి అన్న సంగతి మనం అర్థం చేసుకున్నప్పుడు ఆ మాదిరిలో మనకు కనిపిస్తున్నటువంటి ఓ మాదిరి ఏంటంటే పాపము చేయలేదు అన్న పదం. అంతేనా? 22వ వచనం చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని మనం ఆలోచన చేసినాం. రైట్. ఇప్పుడు మొట్టమొదటిగా మాదిరిగా చూపించినటువంటిది ఏంటంటే ఆయన పాపము చేయలేదు. అర్థమవుతుందా? ఇది మాదిరికరమైనటువంటి జీవితం. యేసుక్రీస్తుల వారు మన ముందుంచినటువంటి 33.5 సంవత్సరాలలో పాపము చేయలేదు. ఇప్పుడు పరలోకం వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరం కూడా ఎలాగుండాలి? చేయకుండా ఉండాలి. ఇప్పుడు పాపం చేయలేదు కాబట్టి మన ముందున్నటువంటి యేసు జీవితం పాపం చేయనటువంటి జీవితం. ఇప్పుడు మన జీవితం కూడా ఎలా ఉండాలని చెప్తున్నాడు? పాపము చేయనటువంటి జీవితాలు. ఒకవేళ చేసి ఉంటే ఇంతకుముందు ఆ చేసినటువంటి వాటిని యేసుక్రీస్తు రక్తంలో కడుక్కో, పరిశుద్ధుడిగా అయిపో. ఇది ఆయన చెప్తున్నటువంటిది. ఆ తర్వాత చూడండి మళ్ళా 22వ వచనంలో ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన నోట కపటము లేకుండా ఉంది. అంటే ఓ మాదిరికరమైనటువంటి జీవితం. కపటం అని అంటే మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. కపటం అని అంటే లోపల ఒకటి ఉంటుంది, బయట మరొకటి ఉంటుంది. నిజంగా లోకంలో ఎక్కడ చూసినా కూడా కపటమే ఏమవుతుందని అంటే విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటుంది. నిజంగా ఆ కపటం అనేటటువంటిది విశ్వాసులమైనటువంటి మనలో కూడా ఉంటుందా? ఉంటుంది. ఎందుకంటే బయట ఒకటి ఉంటుంది, లోపల ఒకటి ఉంటుంది. కానీ యేసుక్రీస్తుల వారి జీవితం, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. పరలోకం వెళ్ళాలి అన్నది నీ ధ్యేయమైతే, పరలోకం వెళ్ళాలన్నది నీ లక్ష్యమైతే ఇప్పుడు మాదిరికరమైనటువంటి జీవితం నీ ముందు వచ్చి నిలబడి ఉంది. ఆ నిలబడినటువంటి జీవితం మనకు చెప్పేటటువంటి పాఠం ఏంటంటే, ఇదిగో ఆ జీవించినటువంటి జీవితంలో 1 పాపము లేదు, 2 ఆయన నోటను ఏ కపటము లేదు. ఒకవేళ కపటంగా ఉన్నాం అనుకోండి, మనం ఇప్పుడు పరలోకపు ప్రవేశం సమృద్ధిగా అవుతుందా? అసలు దగ్గరికి దరిదాపులకు కూడా పోలే. కపటం అంటే పైన ఒకటి ఉంటుంది, లోపల ఒకటి ఉంటుంది. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ఆలోచన చేస్తాం. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, అదిగో కపటమైన మాటలు పలకకుండా అన్నాడు. చూసారా? కపటమైనటువంటి మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము అన్నాడు. కాచుకోమంటే వెయిట్ చేయమని, అంటే చాలా జాగ్రత్తగా గమనించని. కాచుకొని కూర్చున్నవాడు అంటే వాచ్మెన్. ఇప్పుడు దేన్ని కాచుకోమని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు? నాలుకను పెదాలను కాచుకో అన్నాడు. ఎందుకు కాచుకోవాలి? చెడ్డ మాటలు పలకుండా నాలుకను, కపటమైనటువంటి మాటలు పలకుండా నీ పెదవులను కాచుకో అన్నాడు. అంటే
నిజంగా ఇక్కడ కాచుకొని కూర్చోవాలని అంటే నిజంగా ఏ మాట మాట్లాడుతున్నామో చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి అన్న ఉద్దేశం. బైబిల్లో ఒక వ్యక్తి కపటము లేనటువంటి వ్యక్తిని గురించి యేసుక్రీస్తుల వారు మాట్లాడారు. కపటము లేనటువంటి వ్యక్తి అంటే ఇక్కడ కపటము లేనటువంటి వ్యక్తి అంటే లోపల బయట రెండు ఒకే విధంగా ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట. సో యేసుక్రీస్తుల వారే ఆ వ్యక్తిని గురించి మాట్లాడుతూ ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నటువంటి సందర్భం ఒకటి మనకు కనిపిస్తుంది. ఒకసారి మనం యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, 1వ అధ్యాయం 47వ వచనం. నతానియేలు అనేటటువంటి అతను తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, అదిగో ఇతని యందు. అతడు ఎవరంటే ఇశ్రాయేలీయుడు. ఇశ్రాయేలీయుడు అంటే చాలా వాటిలో ఎలా ఉంటాడంటే నమ్మకంగా ఉంటారు. ఏమని వాడుతున్నాడంటే, నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పాను అన్నాడు. నిజంగా యేసు ప్రభుల వారే ఒక వ్యక్తిని చూపించి ఈ వ్యక్తి యందు ఏ కపటము లేదన్నాడంటే ఆయన హృదయ రహస్యములను ఎరిగినటువంటి వాడుగా కనిపిస్తున్నాడు. అంటే కనిపిస్తున్నాడు. ఇప్పుడు మనందరి హృదయాలు కూడా యేసు ప్రభుల వారు ఒకవేళ పరిశీలన చేయడానికి వస్తే మన హృదయాల్లో నిండిపోయి ఉండేటటువంటిది ఏంటంటే కపటం అనేటటువంటిది నిండిపోయి ఉండదు. ఎందుకంటే పైకి ఒకటి మాట్లాడతామో లోపల చాలా ఉంటాయి. సో అలాంటి వ్యక్తిత్వం అనేటటువంటిది యేసు ప్రభుల వారికి లేదు. ఇప్పుడు యేసు ప్రభుల వారిని అనుసరిస్తూ ఆయన పేరు నామకరణంగా పెట్టుకున్నటువంటి క్రైస్తవులు అనబడినటువంటి మనలో కూడా ఏం ఉండకూడదు అని అంటే కపటము ఉండకూడదు అన్నాడు. కపటము ఉండకూడదు. యేసుక్రీస్తుల వారిలో లేదు, మనలో కూడా ఉండకూడదు. యేసుక్రీస్తుల వారి కాలంలో కపటము లేనటువంటి వ్యక్తిని పరిచయం చేశాడు. ఆయన పేరే నతానియేలు. నిజంగా యేసుక్రీస్తుల వారే సాక్ష్యం ఇచ్చాడు అని అంటే ఆయన ఎంత గొప్పవాడో కదా. యేసుక్రీస్తుల వారే స్వయాన సాక్ష్యం ఇస్తున్నాడు. అతను కపటము లేనివాడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పాను అన్న పదంలో పక్కన ఇంకా ఎవరున్నారండి? శిష్యులు ఉన్నారు కదా. మరి శిష్యుల్లో ఏమున్నట్టు లెక్క ఉన్నట్టు అతని విషయంలో కపటము లేనివాడు అన్న పదాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు మనందరి విషయాల్లో మనం ఆలోచన చేస్తే ఎలాంటి వారుగా ఉన్నామో ఆలోచించుకోండి ఒకసారి. అంటే కపటము, వైరము ఇవన్నీ కూడా మన హృదయాల్లో నిండి ఉంటే ఇప్పుడు పరలోక ప్రవేశం ఎలా జరుగుతుంది చెప్పండి. అందుకని పరలోకపు ప్రవేశం అనేటటువంటిది జరగాలని అంటే ఓ మోడల్ జీవితాన్ని మన ముందు ఉంచేసినాడు దేవుడు. ఒక మోడల్ జీవితాన్ని ఉంచేసినాడు. అందుకని నీకు మాదిరి ఎవరు? దేనికి నాకు మాదిరి? పరలోక ప్రవేశానికి మనం వెళ్ళాలి. పరలోక ప్రవేశం మనలో సమృద్ధిగా జరగాలి. పరలోకపు ప్రవేశం మనకి సమృద్ధిగా జరగాలి. పరలోకపు ప్రవేశం జరగాలంటే భూమి మీద నీ ఇష్ట ప్రకారం జరిగితే అది జరగదు. నీ ఇష్ట ప్రకారం భూమి మీద జరిగిస్తే, నీ ఇష్ట ప్రకారం నీ ఆటలు కొనసాగిస్తే పరలోకపు ప్రవేశం జరగదు. ఈ సంగతి బాగా తెలుసు కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తుల వారిని లోకానికి పంపించాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ పరలోకపు ప్రవేశం మనకి సమృద్ధిగా జరగాలి అని అంటే యేసుక్రీస్తుల వారి యొక్క జీవితాన్ని మోడల్ లైఫ్గా పెట్టేశాడు మన ముందు. అందుకని 2వ లక్షణంలో ఇప్పుడు ఏముండకూడదని చెప్తున్నాడు మనలో. ఎందుకంటే ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఇప్పుడు 23వ వచనం కూడా చదువు. ఇప్పుడు మరొక మాదిరిని మనం ఆలోచించగలిగితే ఆయన దూషింపబడియు, బాగా ఆలోచించండి, దూషింపబడియు బదులు దూషింపలేదు అన్నాడా. ఇప్పుడు ఈ యొక్క వ్యక్తిత్వ లక్షణాలు మీరు బాగా ఆలోచన చేస్తే మనం బాప్తిసం తీసుకున్న వాళ్ళమే కాదంటలేదు, మనం యేసుక్రీస్తుని అంగీకరించిన వాళ్ళమే కాదంటలేదు. బట్ ఎవడైనా దూషిస్తే మన రియాక్షన్ ఎలాగుంటుందో చెప్పండి. ఊరికనే మామూలుగా అడుగుతున్నాను, ఎలాగుంటుంది అని అంటే ఆడు కానీ దూషిస్తే ఒక్కసారి అంటే చాలాడు. మనం ఎన్నిసార్లు రివర్స్ అంటాం? 10కి తక్కువకుండా అంటామా? ఖచ్చితంగా అంటాం. ఆ మధ్య ఒక 2 స్త్రీలు తిట్టుకుంటా ఉన్నారు. బాగా గమనించండి. ఆ వీధిలో తిట్టుకుంటా ఉన్నారు. ఏదో పొరపాటున ఆ వీధిలోకి పాస్టర్ గారు ఎంట్రీ అయినప్పుడు ఈవిడ చూసింది. ఎవరు? చర్చికి వెళ్ళి ఒక ఆవిడ చూసింది. పాస్టర్ గారు వస్తున్నారని 5 నిమిషాలకు పాస్టర్ గారు పోని, తర్వాత నీ సంగతి చెప్తానని చెప్పి లోపలికి వచ్చేసింది పరిగెత్తుకుంటా. నా పాయింట్ అర్థమైందా?
పాస్టర్ గారు పాని ఆ తర్వాత వచ్చి నీ ఎంత చూడకపోతే అప్పుడు అడుగని చెప్పి లోపలికి వెళ్ళి తలుపు వేసేసింది. ఎందుకంటే ఈయన కూడా చూడకూడదు కదా, అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియకూడదు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటుందో మీరు ఆలోచించండి. నేను ఏం చెప్తున్నానంటే ఊరికే పరలోక ప్రవేశము నా ధ్యేయం ఇది, నా లక్ష్యం ఇది అని అనుకుంటే రాదు. నేను ఐఏఎస్ అయిపోవాలి, ఐపీఎస్ అయిపోవాలి అని అనుకుంటే కావు. దానికి సంబంధించినటువంటి కష్టాలు నువ్వు పడాలి, దానికి సంబంధించినటువంటి నష్టాలు ఎన్నైనా నువ్వు భరించాలి. ఆ లోకం ఎలాంటిది? ఆ లోకం పోనీ ఒక 10 రోజులు రేపు పోతున్నాం కదా టూర్, ఒక రోజు అలా పోయి అలా వచ్చేసేదా? ఉదయం బయలుదేరి నైట్కి వచ్చేసేది కాదు ప్రియమైనటువంటి వాళ్ళరా. మనం చస్తే ఉండవలసింది అక్కడే అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకో. అది కోటాను కోట్ల సంవత్సరాలు దేవునితో గడపగలిగేటటువంటి ఓ అద్భుతమైనటువంటి సామ్రాజ్యపు వేదిక అనమాట. అలాంటి దాన్ని మనం చిన్న వాటికే మనం ఏం చేస్తుంటే లూజ్ చేసేసుకుంటున్నాం. మనకు అర్థం కావట్లేదు యేసుప్రభుల వారి జీవితాన్ని ఎందుకు మాదిరి ఉంచిపోయాడు అన్న సంగతే. మోడల్ హై స్కూల్ అంటే నువ్వు ఏదో పదం పెట్టి పిలిచేసావు, ఈ మాదిరిగా మిగతా స్కూళ్ళని కట్టుకోవాలనుకున్నావు అంటే ఓకే. ఓ మోడల్ లెక్క ఇచ్చేసినామంటే ఆ లెక్క ప్రకారం మిగతా అన్ని లెక్కలు ఓకే, అది కూడా ఈజీ, ఇది కూడా ఈజీయే. కానీ ఈ మోడల్ అనేటటువంటిది ఈజీ కాదు ప్రియమైనటువంటి వాళ్ళు. చాలా కష్టం ఇది, అందుకనే కష్టపడు. ఏ రకంగా యేసుక్రీస్తుల వలె కష్టపడు. ఎందుకంటే ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు అన్నాడు. బదులు దూషింపలేదు. ఒకసారి మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 39వ వచనం. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 39వ వచనం. దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా ఏం చేయాలంట? నిన్ను నీవే రక్షించుకొనుము. నీవు దేవుని కుమారుడు అయితే ఆయన ఏం చేశారంట? దూషించిరి అన్న పదం ఉందే, దూషించారు. ఆయన ఏం చేశారంటే దూషించారు, ఆయనను దూషించారు. మార్గమున వెళ్ళుచుండిన వారు ఒకడు ఇద్దరు కాదు. ఆ మార్గమున వెళ్ళుచుండేటటువంటి ఆ ఎవరిని సిలివేశారు అని అంటే అదిగో పలానా అతను 3 దినాల్లో దేవాలయాన్ని తిరిగి కడతానని చెప్పినవాడు. మీరు పడగొట్టండి 3 దినాల్లో కడతారని చెప్పినటువంటి ఆయన అంటే ఎంత హేళనగా మాట్లాడారు. ఆ మార్గమును వెళుతుండేటటువంటి వాళ్ళందరూ కూడా నిజంగా ఎంత బాగా దూషించారు యేసుక్రీస్తు వారు. నిజంగా ఆ దూషణకు నిజంగా ఆయన అర్హుడా? కాదు. మనల్ని ఎవడైనా దూషించాడంటే అందులో అర్థం ఉంటుంది. పరమార్థం కోసం ఎతకాల్సినటువంటి అవసరత అందులో అర్థం ఖచ్చితంగా ఉంటుంది. ఆడు మనల్ని దూషించాడని అంటే ఖచ్చితంగా మనం ఏదో అతని విషయంలో చేసేసే ఉంటాం. కానీ యేసుప్రభువు వారు ఏం చేశాడు చెప్పండి? వాళ్ళకు స్వస్థతలు కలగజేయడం ఆయన చేసినటువంటి నేరమా? వాళ్లకు నిత్య జీవితాన్ని ప్రసాదించడానికి అద్భుతమైనటువంటి పరలోకపు రాజ్య మర్మాలు చెప్పడం వాళ్ళ విషయంలో చేసినటువంటి దూషణ ఏది లేదే. అయినా కూడా మనుషులు ఆయన్ని ఏం చేస్తున్నారంటే దూషించిరి అన్న పదాన్ని వాడుతున్నారు. మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయం 30వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయము 29. ఆ మార్గమున వెళ్ళుచున్నవారు తమ తలలు ఊలుచు ఆహా అదిగో దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా శిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొనమని చెప్పి ఆయనను దూషించిరి. ఇప్పుడు ఆలోచించి, దూషించినటువంటి వారిని దీవిస్తావా, తిరిగి దూషిస్తావా? మన మాదిరి జీవితం ఎలాగుంటుందంటే దూషించినటువంటి వారిని తిరిగి దూషించడమే మనకున్నటువంటి ధ్యేయం. కానీ యేసుప్రభుల వారి ధ్యేయం దూషించినటువంటి వారిని దీవించడమే ఆయన పని. ఆ రోజు ఆయన గురించి ఎంత అవహేళనగా మాట్లాడినా, తలకు ఇది రాజకిరీటం అని చెప్పి ముళ్ళ కిరీటం పెట్టినా, కొరడాలతో కొట్టినా, తన దేహాన్ని దున్నినటువంటి సారలుగా చేసినా, తండ్రి వీరేం చేయుచున్నారో వీళ్ళకి తెలియదు కాబట్టి వీరిని ఏం చేయమన్నాడు? క్షమించు అంటే దూషించేటటువంటి వారిని దీవించినటువంటి మనస్తత్వం అండి యేసుక్రీస్తుల వారి.
అందుకనే పౌలు గారు అంటారు, మనవలే శోధింపబడినను అన్న పదం వాడుతున్నాడే. అంటే మనకు కూడా సేమ్ ఇన్సిడెంట్లు ఎదురైనప్పుడు మన రియాక్షన్ ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. అందుకనే ఓ మాదిరికరమైనటువంటి జీవితం మనల్ని వెంటాడకపోతే, ఆ జీవితంతో మనం వెంటాడకపోతే లాస్ అయిపోయేటటువంటిది ఒక ఉన్నతమైనటువంటి లోకం. తరతరాలు కోటాను కోట్ల సంవత్సరాలు ఆ లోకం గడపగలిగేటటువంటి ఆ స్థితిని మనం కలిగి ఉన్నప్పటికీ కూడా దాన్ని లూజ్ చేసుకుంటాం. కాబట్టి ఎవరు మనకు మాదిరి? మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారు మనకు. ఏ విషయాల్లో మాదిరి? పాపము చేయనటువంటి విషయాల్లో మాదిరి. రెండోదిగా ఆయన నోట ఏ కపటమో లేనటువంటి వాడుగా ఉన్నాడు, ఆ విషయంలో కూడా మనకు మాదిరి. ఇంకా చెప్పాలంటే దూషింపబడి బదులు దూషింపలేదు అన్న పదం ఉందే. బదులు దూషింపలేదు. ఇవన్నీ మన యాక్టివిటీసే. ఇవన్నీ కూడా యేసుప్రభుల వారి యాక్టివిటీస్ కూడా ఇవే. కానీ అవి మన యాక్టివిటీ రెండు కోఆర్డినేట్ చేసుకుంటే ఎక్కడ మ్యాచ్ కావు ప్రియమైనటువంటి వాళ్ళు. మ్యాచింగ్ ద ఫాలోయింగ్ అంటాం కదా, ఏది కూడా మ్యాచ్ కాదు. ఆయన దూషింపబడ్డాడు, దూషింపలేదు. మనం దూషింపబడుతున్నాం, తిరిగి మళ్ళా దూషిస్తున్నాం. ఎక్కడ మ్యాచ్ లేదు. కాబట్టి ఓ అద్భుతమైనటువంటి మోడల్ జీవితాన్ని దేవుడు మన కళ్ళ ముందు ఉంచేశాడు. మనతో జీవింపజేసేటట్లు చేశాడు. మనతో కలిసి జీవించాడు, శరీర రూపం ధారించి. మనకి ఎలాంటి అయితే బలహీనతలు ఉన్నాయో ఆయన కూడా అలాంటి బలహీనతలే వచ్చాడు. బట్ వాటన్నిటిలో ఆయన ఓ రోల్ మోడల్గా ఉంచేసిపోయినటువంటి దాఖలాలు మనకు కనిపిస్తాయి. 23వ వచనంలో మరొక మాదిరి, అదిగో ఆయన శ్రమ పెట్టబడి బెదిరించలేదు అన్నదా. శ్రమ పెట్టబడి బెదిరించలేదు. ఎవడైనా మన గురించి నాలుగు మడత పెట్టి చెయ్యి చూపిస్తే ఆడి చెయ్యి అట్టే పోయి పట్టుకొని, నేను ఎవరో తెలుసా, నా పేరేందో తెలుసా, నా వెనకాల ఎవడున్నాడో తెలుసా, ఈయన మనం అంటే ఆ పదం వాడుతున్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? బెదిరిస్తానని అర్థం. అందుకనే ఆయన శ్రమ పెట్టబడి బెదిరించడం అంటే యేసుక్రీస్తుల వారు ఎలా బెదిరిస్తారు ఊరికే అనుకున్నాం. ఇప్పుడు పేతురు చెవు నరికేశాడు కదా. పేతురు చెవు నరికేసినప్పుడు ఇప్పుడు పేతురికి ఎంతటి సాఫ్ట్గా సమాధానం చెప్పి, ఆ సాఫ్ట్నెస్లో ఎంత వైల్డ్నెస్ ఉందో మీరు బాగా గమనించండి. సాఫ్ట్నెస్గా చెప్పినటువంటి పదం ఏంటంటే పేతురు, అది ఓకే, ఒక్కసారి నేను కానీ మా డాడీని ఇక్కడ నాకు ప్రాబ్లం ఉందయ్యా అని చెబితే ఎంతమంది దిగేస్తారన్నాడు. సాఫ్ట్గా చెప్తున్నాడా, నా సంగతి ఏందో తెలుసా నీకు అని అన్నట్టుగా ఏళ్ళు మడత పెట్టి, నాలుక మడత పెట్టి ఏళ్ళు చూపించి చెప్తున్నాడా. శ్రమ పెట్టబడి బెదిరించలేదు. ఇప్పుడు బెదిరించాలంటే ఆయన దగ్గర బెదిరింపులు లేవా? ఏంటి ఆ బెదిరింపు? అందుకనే సాఫ్ట్గా, ఆ సాఫ్ట్నెస్లో ఎంత వైల్డ్నెస్ ఉందని అంటే, ఒక దేవదూత దిగి ఆ రోజు ఏం జరిగిందంటే 1,85,000 మందిని చంపేసింది రాజుల కాలం. కానీ యేసుక్రీస్తుల కొరకు దిగినటువంటి ఆ దండు 72,000 మంది యోధులు దిగేస్తే ప్రపంచం అల్లకల్లోరమైపోతుంది. ఇది నిజంగా బెదిరింపు అంటే. నువ్వు బెదిరించి నీకు ఎమ్మెల్యే తెలుసుంటాడేమో, ఎంపీ తెలుసుంటాడేమో, నిజంగా ప్రధానమంత్రి కూడా తెలుసుంటాడేమో. ఆడు కూడా చేయలేనటువంటిది ఇప్పుడు ఎవడు చేస్తాడు? యేసుక్రీస్తుల వారికి తండ్రి అయినటువంటి దేవుడు చేస్తాడు. అదే చెప్తున్నాడు పేతురికి, నేను ఈ సమయంలో నా తండ్రిని వేడుకుంటే నా కొరకు 12 వ్యూహ సేనముల కంటే ఎక్కువ మందిని నా కొరకు పంపడనుకుంటున్నావా అంటే ఏమర్థం? సాఫ్ట్గా చెప్తున్నాడు తన వైల్డ్నెస్ గురించి. ఇక్కడ మన పరిస్థితి అలా కాదు. ఎవడైనా బెదిరిస్తే, ఎవడైనా మనల్ని శ్రమ పెడితే ఇంకా మన బెదిరింపులు అంతా ఇంత ఉండవు. మన వెనకాల ఎవరు లేకపోయినా పర్లేదు, నీకు వాళ్ళు తెలుసా, వీళ్ళు తెలుసా, అసలు ఏమనుకుంటున్నావు నన్ను అని అన్న లెక్కలో నువ్వు మాట్లాడేస్తావే. ఇలా చేయలేదు. అంటే బెదిరించాల్సిన స్థానంలో యేసుక్రీస్తుల వారు నిలబడి ఉన్నా కూడా బెదిరించలేదు అని చెప్పడానికి అన్నమాట. పేతురు రాసిన అదే మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, మీరు ఒకవేళ నీతి నిమిత్తము మీరు శ్రమపడినను మీరు ధన్యులే. అద్దుగో, వారి బెదిరింపుకు మీరు భయపడొద్దు, అస్సలు కలవరపడద్దు. ఒకవేళ మీరు నీతి నిమిత్తము మీరు శ్రమపడితే, అది నీతి నిమిత్తం శ్రమపడితే మీరు ధన్యులే. ఆ శ్రమ పడినటువంటి వాడు మిమ్మల్ని బెదిరిస్తాడు, అయినా నువ్వు భయపడకు.
ఆడు బెదిరిస్తాడు, నువ్వు భయపడకు. ఆడు భయపెడతాడు, నువ్వు కలవరపడబాకు. ఇప్పుడు నన్ను కూడా శ్రమ పెట్టారు, యేసుక్రీస్తు వారు చెప్పు, నన్ను కూడా శ్రమ పెట్టారు, నన్ను కూడా బెదిరించారు. ఇప్పుడు నేనేమన్నాను వాళ్ళని? నువ్వు కూడా అదే అన్నా అన్నాడు. నా జీవితం నీకు ఒక మోడల్ అని చెప్తున్నాడు. నా జీవితం నేను ఎలా శ్రమ పడ్డానో, నేను ఎలా బెదిరించకుండా ఉన్నానో, ఇప్పుడు నీకు కూడా బెదిరింపు ఉంది. ఒక్కసారి కానీ మా డాడీతోనే కానీ చెప్పానని నువ్వు కూడా చెప్పొచ్చు కూడా. ఎందుకంటే నీ ఇప్పుడు పగ తీర్చుట మీ పని కాదు, నా పని అన్నాడే దేవుడు. ఆ పగ తీర్చడం అనేటటువంటి దాని గురించి కూడా నువ్వు తండ్రి అయినటువంటి దేవునికి మొరపెట్టకుండా ఉంటే ఆడు సేఫ్. నువ్వు కానీ మొరపెట్టాడా ఆడు అయిపోతాడు. బాగా గుర్తుపెట్టుకో. నువ్వు కానీ తండ్రితో చెప్పుకున్నావా ఆడైపోతాడు. ఎందుకు? నీ అభ్యర్థన అనేటటువంటిది నీతి విషయం. మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడవద్దు, కలవరపడద్దు అన్న సంగతి. కలవరపడద్దు బెదిరింపుకు. కాబట్టి చాలా జాగ్రత్తగా క్రైస్తవ జీవితం అనేటటువంటిది, మనం ఏదో పుట్టు గురించి క్రైస్తవులం కాదు. ఒకవేళ క్రైస్తవులు అయినా కూడా క్రీస్తుని గురించి నిజంగా మనకు అవగాహనకు వచ్చినటువంటిది 20 సంవత్సరాల నుంచి అనుకుంటా. అంటే మన వయసు 20 సంవత్సరాలు. మిగిలినటువంటి జీవితం ఎంత చిన్నదో మనకు బాగా తెలుసు. ఒకవేళ దేవుడు అనుగ్రహిస్తే 70 సంవత్సరాలు, లేకపోతే అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అంటే ఈ 60 సంవత్సరాల్లో మనం జీవించవలసినటువంటి జీవన విధానం ఓ రోల్ మోడల్ అన్నమాట. ఓ మోడల్ జీవితాన్ని యేసుక్రీస్తుల వారు మన ముందు ఉంచిపోయినటువంటి జీవితం. నిజంగా చెప్పాలంటే మనం ఒక బొమ్మ వేసుకొని, యేసుక్రీస్తుల వారి యొక్క బొమ్మ వేసుకొని, శ్రమ పెట్టినప్పుడు ఏం చేశాడో రాసుకోవాలి, పాపం చేయాల్సిన విషయం వచ్చినప్పుడు ఏం చేయాలో రాసుకోవాలి, ఇంకా దూషించబడినప్పుడు ఏం చేసినాడో అది రాసుకోవాలి. అలా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇంకా చెబుతూ ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక అని ఉందా? ఏమయ్యా? న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే నిజంగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికే తన్ను తాను అప్పగించుకున్నాడంట. న్యాయంగా దేవుడు తీర్పు తీరుస్తాడు. కాబట్టి నన్ను నేనే దేవునికి అప్పగించుకుంటాను అన్న సంగతి. ఇదే విషయాన్ని గురించి మళ్ళీ ఎఫెసీ రాసిన పత్రిక, ఎఫెసీలకు పౌలు గారు చెబుతూ 5వ అధ్యాయం 27, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. దేని కొరకు? సంఘము కొరకు తన్ను తాను పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను అన్న పదం మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ సంఘము కొరకు తన్ను తాను అప్పగించుకున్నట్టుగా యేసు ప్రభుల వారి యొక్క జీవితం కొనసాగింది. సంఘము కొరకు. ఇప్పుడు సంఘం కొరకు మనల్ని మనం అప్పగించుకున్నామా? ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే తన్ను తానే పరిశుద్ధపరచడానికి తన్ను తానే ఏం చేశాడంట? తన్ను తానే అప్పగించుకున్నాడు. ఎవరికి అప్పగించుకున్నాడు? సంఘమునకు తన్ను తానే అప్పగించుకున్నాడు. అందుకనే కదా తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అన్న పదం వస్తుంది. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తుల వారు చేసినటువంటి ఆ మాదిరికరమైనటువంటి జీవితంలో మనకు కనిపిస్తున్నటువంటి మరొకటి ఏంటంటే, సంఘానికి యేసుక్రీస్తుల వారు తను తాను అప్పగించుకున్నాడు. అలాగే న్యాయం తీర్చు తండ్రి అయినటువంటి దేవుని కూడా తను అప్పగించుకున్నాడు అన్న సంగతి మనకు అర్థమైపోయింది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వల్ల యేసుక్రీస్తుల వారి యొక్క జీవితం ఓ రోల్ మోడల్ లాంటిది. ఎంతటి రోల్ మోడల్ ఇప్పుడు మనం ఆలోచన చేసాం. ఒక్కొక్కటిగా మనం మళ్ళా పరిశీలన చేసుకుంటే, ఒకటి, ఆయన జీవితంలో పాపం చేయలేదు. రెండోది, ఆయన నోటను ఏ కపటము లేదు, దూషింపబడి తిరిగి దూషింపలేదు, శ్రమ పెట్టబడి వాళ్ళని బెదిరించలేదు. ఇంకా చెప్పాలంటే న్యాయంగా తీర్పు తీర్చు తండ్రి దేవునికి తను తానే అర్పించుకున్నాడు అన్న సంగతి మనకు అర్థమైంది. ఇంకా ఏం చేశాడయ్యా తన జీవితంలో మనకు మాదిరిగా ఉంచిపోవడానికి? ఇంకా ఏ సంగతులు చెప్పాడు, ఇంకా ఏ సంగతులు ఎలా జీవించాడు అన్న సంగతిని మనం ఆలోచన చేస్తే మరో కోణం నుంచి ఆయన జీవితాన్ని మనం చూద్దాం. ఒకసారి మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే,
మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము 30. అక్కడ ఆపదాం. 35వ వచనం తీశారా అందరూ? ఆయన పెందల కడనే లేచి అనుందా? పెందల కడనే లేచి. మనం ఎప్పుడు లేస్తున్నాం చెప్పండి? పెందల కడేనా? ఈ మధ్య ఆన్లైన్ వచ్చింది కాబట్టి నువ్వు నిద్రపోతామన్నా నిద్ర రావట్లేదు అంతేనా? మరి అంతకుముందు ఎన్ని గంటలకు పడుకుంటావో తెలియదు, ఎన్ని గంటలకు లేస్తావో అస్సలు తెలియదు. కానీ యేసు ప్రభుల వారు తన జీవన విధానంలో, నేను చెప్పేది 33.5 సంవత్సర కాలం అని చెప్పను, ఎందుకంటే కొన్ని దినాలు బాల్యానికి వెళ్ళిపోయినాయి, కొన్ని దినాలు యవ్వనంలోకి వెళ్ళిపోయినాయి. అసలు దేవుని పని అంటూ మొదలుపెట్టినప్పుడు ఆ దినం నుంచి ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను అన్న పదం ఉందా? పెందల కడ అంటే ఏ జాములో లేచి ఉంటాడు? చాలా దూరం అరణ్యంలోకి బయలుదేరేసాడు. అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. అక్కడ ప్రార్థన. ఈరోజు నువ్వు కూడా పెందల కడే లేచావు, నీ దగ్గరలో ఎక్కడ అరణ్యం లేదు, కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళాల్సిన చోటు ఏంటి? నీ ఇంట్లోనే ఒక గది, అంతే కదా? ఆ రోజంటే అక్కడ గదులు లేవు. అసలు యేసుక్రీస్తు వారికి ఇల్లు ఎక్కడ ఉంది చెప్పండి? నన్ను వెంబడించాలని ఒకడు వస్తే, ఒరే ఏమన్నాడు, నక్కలకు బొరీలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ నేను కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్. ఇప్పుడు ప్లాట్ఫామ్లో పనుకున్నటువంటి నిద్రలేయం కానీ ఎక్కడికి వెళ్ళిపోయాడంటే అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ చాలా జాము ఉండగానే, చీకటి ఉండగానే అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. అక్కడ ప్రార్థన చేయుచుండెను. అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఇప్పుడు ఆన్లైన్ పెట్టాం కాబట్టి కొంతమందికి అయిన తర్వాత నిద్రపోమన్నా నిద్రపోరు. కాబట్టి చూసారా, యేసు ప్రభుల వారి యొక్క మాదిరికరమైనటువంటి జీవితం ఇప్పుడు మన జీవితంలో కూడా ఎంటర్ అవుతున్నప్పుడు ఒక్కొక్క విషయాన్ని మనం తరిచి చూస్తూ దాన్ని ఆలోచించడానికి, దాన్ని అనుసరించడానికి పూనుకున్నటువంటి ఆ దినాలు మనకు చాలా దగ్గర పడుతూ ఉన్నాయి. అందులో పెందల కడే లేయడం అనేటటువంటి కార్యక్రమం. తర్వాత నిద్రపో, అది వేరే సంగతి. ఎందుకంటే యేసు ప్రభుల వారు కూడా ఆ ధోనిలో పోయేటప్పుడు కూడా అమరమున తలబెట్టుకుని నిద్రపోతున్నాడా? ఎందుకంటే అంత వర్షం వచ్చినా కూడా ఎందుకు ఈయనకి నిద్ర వస్తుంది? ఎంత కష్టపడుతున్నాడు కాబట్టి ఆయన యొక్క జీవన విధానంలో ఎక్కడ సుఖపడినటువంటి దాఖలాలు లేవు. ఆయన ఆ దినములలో అన్న పదం కనిపిస్తుంది కదా, శరీరధారి అయి ఉన్న దినములలో అన్న పదం, మహారోదన, కన్నీళ్ళు, యాచనలు అన్న పదం మనకు కనిపిస్తుందే, అదనమాట. అంటే ఇక్కడ మనం ఆలోచించి పెందల కడనే లేచి ఈరోజు నువ్వు కూడా పెందల కడనే లేస్తున్నావంటే యేసుక్రీస్తు మాదిరి జీవితానికి నీ జీవితం కూడా ఏమవుతుందో తెలుసా? కొద్దిగా అడిక్ట్ అవుతుంది. పెందల కడనే లేచి వింటే ఫ్రెష్గా ఉంటుంది మైండ్, తెలుసా నీకు? పెందలాడే నిద్రపోయి పెందల కడనే లేచావనుకో ఇంకా స్మూత్గా ఉంటుంది. అందులో నీ దినాన్ని నువ్వు దేవుని యొక్క మాటలతో నువ్వు ప్రారంభిస్తున్నావు అనుకో ఇంకా అద్భుతంగా ఉంటుంది. చాలామందికి ఈ సంగతి తెలియక ఆన్లైన్లోకి ఎంటరే కావట్లేదు చాలామంది. ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే యేసుక్రీస్తు మాదిరించిన జీవితం మనకు వద్దు అనుకున్నప్పుడు నువ్వు ఏది చేయాల్సిన ఇన్నిటిలో మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే ఆ మధ్య ఒకడు వాట్సాప్లో చెప్తున్నాడు, నువ్వు పేదవాడిగా ఉండాలంటే ఈ కార్యక్రమాలు చేసేయి అన్నాడు. పేదవాడిగా ఉండాలంటే ఈ కార్యక్రమం ఎవడన్నా కోరుకుంటాడా అండి దాన్ని? సరే ఏం చెప్తున్నాడని వింటే, నిద్ర 10 గంటలకు లేయి అంటున్నాడు. ఎవడు పనికి పిలిచినా నువ్వు వెళ్ళొద్దు, పేదరికం నిన్ను అంటి పెట్టుకొని ఉండకపోతే అప్పుడు అడుగు ఇవి చేసి అని అన్నాడు. పెందలగడే కాదు నిద్ర లేచేది, 10 గంటలకు లేచే నిద్ర. దారిద్ర్యాన్ని నీ వెంట పెట్టుకొని తిరగకపోతే అప్పుడు అడుగు అన్నాడు. ఇది వాటిని గురించి కూడా పాఠాలు చెప్తారా? వాటిని గురించి కూడా చెప్తారు. నువ్వు ధనవంతుడు అవ్వాలంటే ఏం చేయాలో, నువ్వు దారిద్ర్యాన్ని అనిపించేవాడిగా ఏం చేయాలో వాటిని గురించి కూడా నీకు పాఠాలు చెప్తూ ఉన్నారు. కాబట్టి లేజీగా లేచి ఇబ్బంది ఏమీ లేదు. కానీ యేసుక్రీస్తు వారు ఎప్పుడు లేచాడంట? పెందల కడనే లేచి అన్నాడు. చూసారా, అరణ్య మార్గంలోకి వెళ్ళిపోయి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము 41వ వచనాన్ని కూడా మనం ఆలోచించగలిగితే ఇదే ప్రార్థన చేసేటటువంటి స్థితిని గురించి.
ఆ, 39 నుంచి చదువుదామా, ఇంకా బాగుంటుంది. ఏందంట వాడుక చొప్పున, వాడుక అంటే డైలీ అనేనని. ఇప్పుడు డైలీ మనకు కూడా ఆన్లైన్ ఉందా, అది వాడుక అయిపోయింది మనకి, అది వాడుక అయిపోయింది. ఇంకా చెప్పాలంటే వేడుక అయిపోయింది నిజంగా. పెందలక మీరు సోదరులో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయడం చెప్పి వారి యొద్ద నుండి రాతి వేత దూరం వెళ్ళి మోకాల్లోని రాతి వేత అంత దూరం అంటే ఒకడు రాయి తీసి ఇసురు కొడితే ఎంత దూరం వెళ్తుందో అంత దూరం, మీరందరూ ఇక్కడే ఉండండి అని చెప్పి రాతి వేత అంత దూరం వెళ్ళి ఏం చేశాడంట, మోకాళ్ళు ఊనాడు. ఇక్కడ చెప్తున్నాడు యేసుక్రీస్తుల వారు, వారి యొద్ద నుండి రాతి వేతంత దూరం వెళ్ళి మోకాళ్ళుని తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించు అన్నాడు. రైట్, ఓకే. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, యేసు ప్రభువు అరణ్య మార్గంలోకి వెళ్ళినా, పెందలకడ వెళ్ళేసిన ప్రార్థన చేయడం ఆయనకు అలవాటైనా ఆ ప్రార్థన ఎలా చేసేవాడు, మోకాళ్ళుని అన్న పదం రాసుకోండి ఇక్కడ, మోకాళ్ళుని మోకాళ్ళుని ప్రార్థన చేసేటటువంటి వాడు అంటే తండ్రి దేవుని సముఖంలో తాను మోకాళ్ళుని ప్రార్థన చేసేటటువంటి వాడు. ఇప్పుడు మన జీవితంలో మనం కూడా ప్రార్థనలు చేస్తుంటాం, అదే తండ్రికి ప్రార్థన చేస్తుంటాం, అదే తండ్రికి యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నారు. ఆయన ప్రార్థన చేసే రీతి నీకు అర్థమైతే ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసే రీతి ఏంటో ఒకసారి మ్యాచింగ్ చేసుకో. ఓ మాదిరి జీవితాన్ని అలా అంటిపెట్టినటువంటి యేసుక్రీస్తుల వారు మనం కూడా అలాంటి జీవితానికి యేసుక్రీస్తుని మాదిరిగా పెట్టుకుంటే ప్రార్థన చేయడం లేదు, పెందలగడ లేయటం లేదు. ఒకవేళ ప్రార్థన చేసినా మోకాళ్ళుని ప్రార్థన చేయట్లేదు, దుప్పటి కప్పేసి అక్కడికే ప్రార్థన. ఎందుకంటే లేచి మళ్ళీ మోకాళ్ళుని ప్రార్థన చేసేంత టైంలో ఒకవేళ అలా చేస్తే ఉన్న నిద్ర కూడా పోతుంది. అందుకని ఇంకా ఏ విషయాల్లో యేసుక్రీస్తుల వారు మాదిరిగా ఉన్నారని అంటే, దేవుని మందిరానికి కూడా వెళ్ళేవాడు ఆయన, బాగా గుర్తుపెట్టుకోండి. సమాజ మందిరానికి వెళ్ళేవాడు, సమాజ మందిరానికి వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళు చెప్పే మాటలు కూడా వినేవాడు. మనకు తెలుసు కదా, 12వ సంవత్సరం నుంచి ఈ అలవాటు యేసు ప్రభువుల వరకు ఉంది, అంతేనా. ప్రధాన యాజకుల యొద్దకును ప్రధానుల యొద్దకును వారి మధ్య కూర్చుండి అన్న పదం ఉందే. ఇది వాళ్ళ అమ్మానైనా వదిలిపెట్టి వెళ్ళిపోయినా కూడా, వదిలిపెట్టారన్న సంగతి యేసుక్రీస్తుల వారికి అర్థమైనా వాళ్ళేమో మా వాడు వస్త్రాలు వెనకాలనుకొని పోయినా కూడా, ఈయన వాళ్ళు ఎన్ని రోజులు వెనక తిరిగి వచ్చారు, మళ్ళా 3 రోజులంత ప్రయాణం వెళ్ళిపోయినారు. ఈ 3 రోజులంత ప్రయాణం నేను ఎక్కడ కూర్చోన్నాడు చెప్పండి, దేవాలయంలో కూర్చోన్నాడు. అందులో ఎవరి మధ్య కూర్చొని మాట్లాడుతున్నాడు, అర్థమవుతుందా? అంటే 12 ఏళ్ల వయసు నుంటే సమాజ మందిరాన్ని, మనకు తెలుసు కదా, యెషయా గ్రంథము ఒకటి ఆయనకి ఇస్తారు. అప్పుడు యెషయా గ్రంథంలో ఉన్నది చదువుతాడు యేసుక్రీస్తు వారు. ఆ చదివింది యెషయా రాసింది ఎవరి గురించో తెలుసా అన్నట్టుగా మళ్ళీ దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తాడు. సమాజ మందిరంలోకి వెళ్ళిపోతాడు. ఎక్కడ సమాజ మందిరం ఉంటే అక్కడ సమాజ మందిరానికి వెళ్ళే అలవాటు కూడా ఉందా, ఉంది. మందిరానికి కూడా వెళ్ళేవాడు. వాక్యమైనటువంటి యేసుక్రీస్తుల వారే వాక్యాన్ని విన్నటువంటి దాఖలాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ మన జీవితంలో ఎక్కడుంది ఆ మాదిరి జీవితం, ఎక్కడ మనకు కనిపిస్తుంది, ఆ మాదిరి అలవాటు ఎక్కడ మనకు కనిపిస్తుంది, ఒక్కసారి మనం ఆలోచించాలి. ఇంకా ఏం చేసేవాడు అన్న సంగతుల గురించి మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 38వ వచనం, 1వ అధ్యాయం 38వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, అదిగో ఆయన ఇతర సమీప గ్రామములలోను నేను ప్రకటించినట్లు వెళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి, ఎక్కడి నుంచి వచ్చాను, పరలోకం నుంచి. నేను అసలు ఎందుకు వచ్చింది, కారణం ఏంటి, ఇతర సమీప గ్రామములలోను పట్టణములలోను ఏం చేయాలంటే ఇప్పుడు వాక్యమును ప్రకటించడం రండి, ఇందు నిమిత్తమే కదా నేను ఇప్పుడు మనం అందరం బయలుదేరి వచ్చింది దేనికండి, ఎక్కడి నుంచి, ఇంటికాడి నుంచి కాదు, పరలోకం నుంచి వచ్చింది దేనికి, దేవుని పని చేయడానికే కదా. సో ఆ పని మన దగ్గర వచ్చి నిలబడినప్పుడు నాకు కుదరదులే అని అంటే ఎలా కుదరదు చెప్పండి. యేసు ప్రభువుల వారికి కుదరలేదు, ఆయన జీవితం ఎలా కొనసాగుతూ వచ్చేసింది. ఇందు నిమిత్తమే నేను వచ్చాను అన్న పదాన్ని గంటాపదంగా చెప్తున్నాడు. మరి మన జీవితం ఎలాగుందో ఒకసారి ఆలోచన.
ఎక్కడ మ్యాచ్ అవుతుందండి యేసుప్రభుల వారి జీవితానికి మన జీవితాన్ని ఎక్కడ మ్యాచ్ అవుతుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. మ్యాచ్ కావట్లేదు కదా. అందుకని సమయం అయిపోయింది. వచ్చే వారం నీకు మాదిరి ఎవరు అన్న సంగతి అర్థమైంది. ఇప్పుడు నువ్వు మాదిరి ఎవరు అన్న సంగతి గురించి కూడా వచ్చే వారం మనం మాట్లాడుకుందాం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, నాన్న ఉన్నతమైనటువంటి మీ ఆశయాల ప్రకారం మీరు మా పట్ల గీసినటువంటి ప్రణాళికలో భాగంగా నానా జగత్పునాది వేయబడక మునిపే ఎవరిని మీ లోకంలోకి రప్పించుకోవాలో అన్న నిశ్చయత మీరు ఎప్పుడో మీ జీవ గ్రంథంలో రాసేశారు. అందులో మా పేర్లుండులాగా సహాయం చేయండి. మా పేర్లు ఉండాలంటే మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారిని లోకానికి పంపించి ఓ మాదిరికరమైనటువంటి జీవన విధానాన్ని మా కొరకు ఆయన జీవితంలో నెరవేర్చేటట్లు చేసినటువంటి ఆయన యొక్క జీవన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నాన్న ఓ మోడల్ పేపర్ మాకు లేకపోతే మెయిన్ పేపర్ మేము ఎలా రాయలేకపోతామో, ఓ మోడల్ లెక్క మాకు ఇవ్వకపోతే మిగిలిన లెక్కలన్నీ మేము ఎలా చేయలేకపోతామో, అలాగే నాన్న ఓ మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించిన యేసుప్రభుల వారి యొక్క జీవితాన్ని మా ముందు ఉంచారు. ఉంచినా కూడా మేము వాటి ప్రకారం మేము జీవించకుండా ఒకవేళ ముందుకు సాగిపోతే మా జీవితం ఆరిన అగ్నికి అంకితం అయిపోతుంది. అలా కాకుండా మాదిరికరమైనటువంటి జీవితాన్ని మా ముందు ఉంచినటువంటి మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారితో పాటుగా మా జీవన విధానం కూడా మేము కొనసాగించి నానా మీ చేత బలా నమ్మకమైనటువంటి దాసుడు అనిపించుకునేటటువంటి స్థాయిలో మా జీవితం యేసుక్రీస్తుకు మాదిరికరంగా ఉండనట్లుగా సహాయం చేసి నడిపించమని ఇప్పటి వరకు విన్నటువంటి సంగతులు నీ బిడ్డలు తమ హృదయాల్లో పదిలిపరుచుకుని మేమును అందరం కలిసి అలాంటి జీవన విధానంలో జీవించి ఉన్నతమైనటువంటి ఆ రాజ్య వ్యాప్తిలో నన్ను ఆ రాజ్యంలోకి మా యొక్క ప్రయాణం సుఖమయ్యేటట్లుగా సహాయం చేసి నడిపించమని కోరుకుంటూ ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.